పాఠశాల అనే సదుద్దేశంతో మా పాఠశాలకి 2 బబుల్స్ మరియు ప్రతిరోజు వాటర్ని అందించేలాంటి కార్యక్రమాన్ని అతను నిర్వహించాలనుకుంటున్నాడు. దాని ప్రకారంగా ఈరోజు 29 నాడు మా పాఠశాలకు డొనేట్ చేయడం జరిగింది. కాబట్టి మా పాఠశాల తరఫున అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పాఠశాల ప్రధానోపాధ్యాయులకు నమస్తే, పిల్లలకు నమస్తే, చాలా కూడా నమస్తే. నేటి బాలలో లేకపోతే పౌరులు కాబట్టి పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నా వంతు సహాయంగా ఇది నేను కూడా చదువుకున్న పాఠశాలలో కాబట్టి ఇక్కడ కూడా మా పిల్లలు ఉన్నారు. అందువల్ల పిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని నా వంతు చిన్న నేను సాధ్యమైనటువంటి వార్తల కొరకు వీళ్ళకి అందిస్తున్నాను. జరిగిన ప్రోగ్రాంలో పిల్లల తండ్రి అయిన శేఖర్, ఐశ్వర్య, శివాజీ తండ్రి అయిన శేఖర్ ఉన్న పాఠశాలలో మంచినీటి కొరత కానీ పిల్లలకు పరిశుభ్రమైన నీరు అందించాలనే ఉద్దేశంతో సదుద్దేశంతోనే ఆ రోజు మాట్లాడి ఆ రోజు వాగ్దానం చేసిండు. అందరి ముందు విలేజ్ వాళ్ళందరూ గ్రామస్తుల ముందు వాగ్దానం చేసిన దాని ప్రకారం ఈరోజు 2 బబుల్స్ తీసుకొచ్చి దాన్ని పిల్లలకు కంటిన్యూగా మంచినీరు తాగునీరు మంచినీరు అందించడానికి తను మంచి ఆలోచన అమలు చేస్తున్నాడు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని శేఖర్కు ముందుకు వచ్చినందుకు ప్రాథమిక పాఠశాల మైలారం తరఫున, టీచర్ల తరఫున, పిల్లల తరఫున నేను శేఖర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ పాఠశాల అభివృద్ధికి ఇంకా కృషి చేయాలని నేను శేఖర్కు తెలియజేస్తున్నాను. చాలా కృతజ్ఞతలు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని